అధ్యాయం 1 శ్లోకం 20. అత వ్యవస్థితాన్ దృష్ట్వా దార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసమాత్పతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదావాక్యమిదమః మహిపతే. యుద్ధరంగం అంతా శంఖపూరాలతోని సంగీత వాద్యాలతో చాలా రణగుణ ధ్వనులతో హడావిడిగా ఉంటుంది. యుద్ధం కొన్ని క్షణాలలో ఆరంభం అవుతుందనగా పాండవుల సేన యొక్క వ్యూహరచన చూసిన కౌరవులు నిరుత్సాహపడుతూ ఉంటారు. ఎందుకంటే అర్జునుడి రథముపై ఉన్న హనుమంతుడి చిహ్నము కూడా పాండవుల విజయానికి ఒక సంకేతము. హనుమంతుడు రామ రావణ యుద్ధంలో రామునికి సహాయం చేయడం వలన రాముడు చాలా ఘన విజయాన్ని పొందుతాడు. ఈ యుద్ధంలో అర్జునుడి రథంపై ఇద్దరు, శ్రీకృష్ణుడు మరియు హనుమంతుడు ఇద్దరు నెలకొని ఉన్నారు కాబట్టి అర్జునునికి ఎలాంటి శత్రు భయం కానీ ఎలాంటి భీతి చెందాల్సిన అవసరం కానీ లేదు. ఈ ఫేజ్ ని మనం రియల్ లైఫ్ లో కంపేర్ చేయొచ్చు అండి. 1959లో మాంజీ అనే ఒక సాధారణ వ్యక్తి బీహార్ రాష్ట్రంలో నివసిస్తూ ఉంటాడు. ఒకరోజు అతని భార్యకి తలకి చాలా పెద్ద గాయమై రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. హాస్పిటల్కి తీసుకువెళ్లాలంటే ఒక పెద్ద కొండ చుట్టూ 40 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఆ హాస్పిటల్కి తీసుకువెళ్లే మార్గ మధ్యంలోనే తన భార్య చనిపోతూ ఉంటుంది. ఈ మాంజీ అనుకుంటాడు, ఈ పెద్ద కొండ వల్లనే నా భార్య చనిపోయింది, ఈ కొండనే లేకుంటే నా భార్య బ్రతికేది అని చెప్పేసి అనుకొని 22 సంవత్సరాలు కఠోర దీక్ష తీసుకొని ఆ కొండను రెండుగా చీల్చేసి హాస్పిటల్కి ఒక పెద్ద దారి చేస్తాడు అనమాట. సో ఇక్కడ అతని పట్టుదల ఎంత గట్టిగా ఉందంటే ఇక్కడ ఈ యుద్ధంలో అర్జును కూడా శత్రు సైన్యాలు చాలా పెద్దగా ఉన్నా కూడా భయపడకుండా చాలా ధైర్యంగా ఏ విధంగా యుద్ధం చేస్తుంటాడో ఇక్కడ మాంజీ కూడా అదే విధంగా దృఢ సంకల్పంతో ఆ కొండను రెండుగా చీల్చి దారి చేస్తాడు. అతని గవర్నమెంట్ కూడా సంకల్పంతో ఆ కొండను రెండుగా చీల్చి దారి చేస్తాడు. అతని గవర్నమెంట్ కూడా మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా సత్కరిస్తూ ఉంటుంది.